రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాయిస్ ఆఫ్ ట్రూ గాడ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి. ఈ మధ్య నేను ఒక వీడియో చూడటం జరిగింది. అది విజయప్రసాద్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి సభల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ప్రవీణ్ పగడాల గారు ఇచ్చినటువంటి సమాధానం. అక్కడ ఉన్నటువంటి విజయప్రసాద్ రెడ్డి గారి సతీమణి అలాగే వారి సోదరి కాంతికళ గారు అడిగిన ప్రశ్నలకి కాంతికళ గారు అడిగిన ప్రశ్నకి ప్రవీణ్ పగడాల గారు ఇచ్చినటువంటి సమాధానాన్ని విన్నాను. ఆ సమాధానం విన్న తర్వాత ఈ పిడి సుందరరావు దగ్గర నేర్చుకున్న వారికి కానీ, లేదంటే ఈ విజయప్రసాద్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఈ ప్రవీణ్ పగడాలకు కానీ, ఆ కాంతికళ గారికి కానీ బైబిల్ అంటే కనీసం గౌరవం కానీ, బైబిల్ చెప్పిన మాటకు విలువ ఇవ్వాలనేది కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి లేనట్టుగా నాకు అర్థమైంది. పూర్తిగా తప్పుడు వ్యాఖ్యానం చేస్తూ ప్రజలను తప్పు మార్గంలోకి నడిపిస్తూ దేవుడు చెప్పిన వాక్యాన్ని వక్రీకరిస్తూ తప్పుడు బోధన చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైంది. అది ఎలాగో ఒకసారి మీరు కూడా వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి. తమ్ములైనేమో తమ్నైల్లో ఏం పెట్టారంటే, సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, బోధించవచ్చా బోధించకూడదా అనేది వాళ్ళ యొక్క తమ్నైల్. కానీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, స్త్రీ బోధించవచ్చా బోధించకూడదా అని అడుగుతుంది ఆవిడ. ఒకసారి చూడండి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో స్త్రీ వాక్య పరిచర్య చేయటం నాకు అంగీకారయోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు, నష్టము కాదు. చెప్పటం దేవుని దృష్టికి విరుద్ధమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో స్త్రీ వాక్య పరిచర్య చేయటం పరిశుద్ధాత్మ దేవునికి అంగీకార యోగ్యమైతే నాకు అంగీకారయోగ్యం అయినా కాకపోయినా అది ఎవరికి లాభము కాదు, నష్టము కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీని వాక్య పరిచర్య కోసం ఎన్నుకుంటాడా అన్నదే ప్రశ్న. రైట్, మీరు విన్నారు కదండి. ప్రవీణ్ పగడాల గారు ప్రశ్న ఏంటంటే, స్త్రీ వాక్య పరిచర్య చేయవచ్చునా లేదా అనేది ప్రశ్న అన్నాడు. ఆవిడ కూడా కాంతికళ గారు స్త్రీ వాక్య పరిచర్య చేయొచ్చా చేయకూడదా అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు పెట్టిన తమ్నైల్ ఏంటండి? మీరు ఒకటిసారి వాళ్ళ యొక్క విజయప్రసాద్ రెడ్డి గారి ఛానల్లోకి వెళ్ళి మీరు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ప్రవీణ్ పగడాల గారు స్త్రీ సంఘంలో మాట్లాడవచ్చా, వాక్యోపదేశం చేయొచ్చా అనేది ప్రశ్నించారు. కానీ పూర్తిగా వారి తమ్నైల్కే వ్యతిరేకంగా ఆవిడ ప్రశ్నించటం, దానికి వ్యతిరేకంగా ఈయన కూడా ప్రశ్న స్త్రీ వాక్యోపదేశం చేయొచ్చా లేదా అని మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటంటే, బైబిల్ స్త్రీ ఉపదేశం చేయొచ్చా చేయకూడదు అనేది ప్రశ్న కాదండి. ఎందుకంటే బైబిల్లో అలాగా చెప్పలేదు. ఎందుకంటే బైబిల్లో స్త్రీలు ఉపదేశం చేయొచ్చు అనేది చాలా క్లియర్గా ఉంది. స్త్రీలు వాక్యం చెప్పాలనేది చాలా క్లియర్గా ఉంది. తీతు పత్రిక 2వ అధ్యాయం మనం చదివినప్పుడు వృద్ధ స్త్రీలు యవన స్త్రీలకు బోధించాలని చెప్పారు. అలాగే స్త్రీలు తమ ఇంట్లో పిల్లలకి బోధించవచ్చని చెప్పడం జరిగింది. అలాగే అకులా ప్రిస్కిల్ అని ఒక జంట ఉన్నారు. వారు వాక్యము సరిగ్గా తెలియనటువంటి అపోల్లో అనే ఒక యూదునికి సరైన మార్గాన్ని బోధించినట్టుగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో 24 నుంచి ఆఖరి వచనాల్లో ఉన్నటువంటి భాగంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి స్త్రీలు ఉపదేశం చేయొచ్చా చేయకూడదు అనేది ప్రశ్న కాదండి. స్త్రీలు ఖచ్చితంగా ఉపదేశం చేయాలి అనేదే బైబిల్ చెప్తున్నటువంటి ఉపదేశం. ఎందుకంటే రక్షణ పొందడానికి మన ప్రవీణ్ పగడాల గారు అన్నట్టు రక్షణ పొందడానికి గలతీ పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలను ఉపయోగించారు. అక్కడ స్త్రీ అని పురుషుడని భేదం లేదండి. రక్షణ పొందడానికి క్రీస్తుని బాప్తిసం పొందిన వారందరూ కూడా దేవుని పిల్లలు అవటానికి, దేవుని కుమారులు కుమార్తెలు అవటానికి ఏ విధమైన అభ్యంతరాలు అయితే లేవు. కానీ ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాన్ని పూర్తిగా ఎత్తివేసి మాట్లాడే మాట వాస్తవానికి సాతాను మాట. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర వాక్యాన్ని ప్రకటిస్తూ వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఇక్కడ నుంచి దూకితే నిన్ను కాపాడటానికి దేవదూతలు వచ్చి కాపాడితేని లూకా సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడటం జరుగుద్ది. కానీ వాస్తవానికి కీర్తన గ్రంథంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటంటే చాలా క్లియర్గా చెప్పాడు. నువ్వు మార్గంలో వెళుతున్నప్పుడు కాపాడుతాడు అని అన్నాడు.
అయితే అపవాది సందర్భాన్ని ఎత్తేసి దూకితే కాపాడతాడు అనే మాటను ఉపయోగిస్తాడు. కాబట్టి అసందర్భంగా మాట్లాడే ఈ ఉపదేశాలు ఏవైతున్నాయో అది దయ్యము బోధ. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో దయ్యముల బోధ యందు లక్ష్యమించే మనుషులు ఉన్నారన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల కానీ, విజయప్రసాద్ రెడ్డి కానీ, కాంతికళ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆ గ్రూప్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంతా కూడా దయ్యములు బోధన విశ్వసించుతున్నారు అనేది చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. ఒకసారి జాగ్రత్తగా అసలు విషయాన్ని ఆలోచన చేస్తే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో రాయబడిన సమాచారం ఏముందో చూడండి. అక్కడ స్త్రీలు పరిచారకురాలంటే నాయకురాలని, స్త్రీలు అపోస్తురాలని ఒక తప్పుడు బోధని ప్రవీణ్ ప్రగడాల మాట్లాడుతున్నారు. బైబిల్ ఎక్కడ స్త్రీలలో అపోస్తులు లేరు, అపోస్తులందరూ కూడా పురుషులే. అలాగే సంఘ నాయకుల్లో స్త్రీలు లేరు, సంఘ నాయకులందరూ కూడా పురుషులే. పరిచర్య చేసిన వారందరూ కూడా సంఘ నాయకులు కారు అనే సంగతి ప్రవీణ్ ప్రగడాల గారి కాదు, యూట్యూబ్ BOUI వాళ్ళు కానీ, లేదంటే అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు కానీ, వారికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గ్రహించాలని ప్రభు పేట నేను మీకు తెలియజేస్తున్నాను. 14వ అధ్యాయం 34 వచనం చదివినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34 వచనంలో స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను అని అన్నాడు. ఒక కొరింథీ సంఘానికి మాత్రమే కాదు, ఇది సంఘములలో మౌనముగా ఉండాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే ఇది కేవలం కొరింథీ సంఘంలో ఉన్న సమస్యలను బట్టి అక్కడున్న సంఘానికి చెప్పాడు, అక్కడ పరిస్థితి వేరు, సందర్భం వేరు అని ఎత్తాడు. కానీ అసలు ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న సమస్య ఏంటి ఎత్తలే, అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి ఎత్తలే. ఉదాహరణకి ఈ పత్రిక చదువుతున్నప్పుడు ముఖ్యంగా 12, 13, 13, 14 అధ్యాయాలు కృపావరాలు, వాటి యొక్క వినియోగము, వాటిని సక్రమంగా వినియోగించడం ఎలా అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు డీల్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ సంఘంలో భాషల గురించి వివరిస్తూ ఒకరి తర్వాత ఒకరు వంతులు చొప్పున మాట్లాడాలి, ఇద్దరికి అవసరమైతే ముగ్గురికి మించి మాట్లాడకూడదు అని చెప్పి వగైరు విషయాలు మాట్లాడి 34 వచనంలో చాలా క్లియర్గా స్త్రీలైతే సంఘములలో మౌనముగా ఉండాలి అన్నాడు. ఒక్క సాని సంఘానికి సంబంధించి కాదు, క్రీస్తు సంఘం ఎక్కడ కూడినా అక్కడ సంఘములో స్త్రీలు మౌనముగా ఉండాలనేది ఇక్కడ పౌలు చెప్తున్న మాట. ఈ మాటలకు అలా చెప్పి వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు, ఇలాగూ ధర్మశాస్త్రం కూడా చెప్పుచున్నది అని పౌలు గారు అన్నాడు. అంటే ధర్మశాస్త్రం కూడా ఏమి స్థాపిస్తుందంటే దేవుని సమాజంలో స్త్రీలు మౌనముగా ఉండాలి అనేది ధర్మశాస్త్రం స్థాపించే సత్యం. అలాగే అపోస్తుల యొక్క బోధ కూడా అదే. ఇది అపోస్తులలో లేక పాత నిబంధన ప్రవక్తలు చెప్పింది అయితే కాదు, కానీ దేవుడే వారి చేత, పరిశుద్ధాత్ముడి వారి చేత రాయించినటువంటి ఒక సత్యమని భావించాలి. మరొక విషయాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు ప్రవీణ్ ప్రగడాల గారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడితే ఇలాగన్నాడు. ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ 8వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. మరియు స్త్రీలు అనుకోవి స్వస్థబుద్ధి గలవారండి, తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారుతోనైనను ముత్యములతోనైనా మిగిలిన వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునే వాళ్ళను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతో నేర్చుకునే వాళ్ళను. స్త్రీ మౌనముగా ఉండవలసినది కానీ ఉపదేశించడికైనను పురుషుని మీద అధికారం చేయటికైనను ఆమెకు సెలవీని అన్నాడు. 2 విషయాలు, సంఘంలో స్త్రీలు అన్ని పనులు చేయొచ్చు, ఒక 2 విషయాలు మాత్రమే వాళ్ళకి కండిషనబుల్గా చెప్పారు. ఏంటి ఆ 2 విషయాలు అంటే, ఒకటి పురుషుని మీద అధికారం చేయకూడదు అన్నాడు, సంఘంలో స్త్రీలు ఉపదేశం చేయడానికి సెలవు లేదన్నాడు. ఎందుకు అని ఒక్కసారి ఆలోచన చేస్తే కింద ఒక వివరణ ఇస్తున్నాడు పౌలు గారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడును అని అన్నాడు. కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్పాడు ఇక్కడ అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మొదట ఆదాము తర్వాత అవ్వయు నిర్మించబడ్డారు. కాబట్టి పురుషుడు స్త్రీని ఏలాలి అనేది ఆదికాండం 3:16 అన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 16, 17 వచనాలు చదివితే, పాపం జరిగిన రోజు అతడు నిన్ను ఏలును అని అన్నాడు, ఆమె నిన్ను ఏలుతుంది అని అలా.
కాబట్టి గృహాల్లో ఏలుబడి విషయంలో పురుషుడు ఏలుబడి చేయాలనేది దేవుని ఏర్పాటు. సంఘం అనే దేవుని గృహంలో ఏలుబడి పురుషులు చేయాలనేది దేవుని ఏర్పాటు. దేవుని ఏర్పాటుని గౌరవించకపోయినట్లయితే ఖచ్చితంగా ఎవరైతే గౌరవించలేదో వారు శాపగ్రస్తులు అవుతారు. కాబట్టి ఈ భాగాన్ని 2 భాగాలు, తిమోతికి రాసింది పౌలే, కొరింథీయులకు రాసింది పౌలే. 2 సందర్భాల్లో పౌలు గారు సొంత ఉద్దేశాన్ని రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన చేత ఈ విషయాలు రాయించాడు. కాబట్టి ప్రవీణ్ ప్రగడాల గారు పరిశుద్ధాత్మకి అభ్యంతరం లేకపోతే, నాకు అభ్యంతరం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు పరిచర్య చేయొచ్చు అని మాట్లాడారు. నిజానికి పరిశుద్ధాత్మ అన్ని స్థలాల్లో స్త్రీలు ఉపదేశం చేయొచ్చు, దానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ సంఘములో స్త్రీలు ఉపదేశం చేయడానికి అధికారం లేదన్నాడు, పురుషుల మీద అధికారం చేయడానికి అధికారం లేదన్నాడు. కాబట్టి నాయకురాలు అపోస్తురాలు అనే ఈ అబద్ధ బోధలు మానండి. ప్రవీణ్ ప్రగడాల గారు, అలాగే విజయప్రసాద్ రెడ్డి గారు, కాంతికళ గారు, సోదరి కాంతికళ గారు, మీకు నేను ఇచ్చిన హితోపదేశం ఏంటంటే, మీకు మంచి వాక్చాతుర్యం ఉంది, మంచిగా మాట్లాడగలరు. అయితే దేవుని చట్టాన్ని వ్యతిరేకించి ఒకవేళ మీరు అలాగే పని చేయడానికి పూనుకున్నట్లయితే శాపగ్రస్తులు అయిపోతారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రవీణ్ ప్రగడాల కానీ, మీ అన్న విజయప్రసాద్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా వాళ్ళు కూడా శాపగ్రస్తులు అయిపోతారు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. స్త్రీ నాయకత్వం అనేది సంఘంలో లేదు, స్త్రీ నాయకత్వం అనేది కుటుంబంలో కూడా లేదు. స్త్రీ నాయకత్వం అనేది గృహ పరిపాలన అని ఒక పదం వాడినప్పటికీ అది వారి పిల్లల మీద, వారింట్లోని ఇతర సభ్యుల మీద తప్ప భర్త మీద అధికారం చేయడానికి కాదు. స్త్రీకి ఎప్పుడు కూడా శిరస్సు పురుషుడు అని బైబిల్ చెప్తుంది, క్రీస్తుకు పురుషుడికి శిరస్సు అని బైబిల్ చెప్తుంది, క్రీస్తుకు దేవుడి శిరస్సు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ ప్రవీణ్ ప్రగడాల గారు, అలాగే మీ అన్న విజయప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్ని ట్రాక్ చెప్పిస్తున్నారు దేవుని మార్గం నుంచి వేరు చేయడానికి. కాబట్టి మీరు జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలనేది పౌలు యొక్క బోధ కాదు, దేవుని యొక్క బోధ, పరిశుద్ధాత్మని యొక్క బోధ. సంఘంలో స్త్రీలు పురుషుల మీద ఆధిపత్యం చేయకూడదు అనేది పౌలు యొక్క బోధ కాదు, దేవుని యొక్క బోధ. స్త్రీలు నాయకురాలుగా, స్త్రీలు అపోస్తులుగా ఉన్నారనేది బైబిల్ చెప్పిన బోధ కాదు, ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క అబద్ధ బోధ, విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క అబద్ధ బోధ. దీని మీద మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. మా ఫోన్ నెంబర్ మీకు స్క్రీన్ మీద వేయటం జరుగుద్ది. కాబట్టి మీతో మేము నేరుగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. వీలైతే విజయప్రసాద్ రెడ్డి గారితో, ప్రవీణ్ ప్రగడాల గారితో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా నెంబర్లు మీకు అందుబాటులో ఉంటాయి, కాబట్టి మమ్మల్ని సంప్రదించాలని ప్రేమతో కోరుతూ ముగిస్తున్నాను. అందరూ కూడా వందనములు.